2025 ఎలా అయిపోయిందో గూడా తెలియలేదు. మళ్ళీ అప్పుడే 2026 సంక్రాంతి గూడా వచ్చేసింది. అండ్ సంక్రాంతికి మేమైతే ఊరెళ్ళిపోతున్నాము. నేనెప్పుడూ అనుకుంటాను పండగ ముందు ఒక 2 డేస్ ముందో ఆర్ 1 డే ముందు ఎళ్దాము అని. బట్ ఎప్పుడూ అనుకోకుండానే కొన్ని పనుల వల్ల 10 డేస్ ఆర్ 1 మంత్ ముందు గూడా నేను పండగకి ఊరెళ్ళిపోయిన రోజులున్నాయి. ఎవ్రీ ఇయర్ అలానే జరుగుతదనమాట. సో, ఇంకా ఫైనల్‌గా వియాన్‌కైతే ఫుడ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను. అండ్ నేనెప్పుడూ ట్రావెలింగ్ చేసే ఒక కొన్ని అవర్స్ ముందు మాత్రమే నేను లగేజ్ ప్యాక్ చేస్తా అనమాట. ఇంకా వియాన్‌కి ఫైనల్లీ మెడిసిన్స్ జలుబు దగ్గర నుంచి ఫీవర్ ఇంకా వాడికి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అన్నీ నేను క్యారీ చేసుకుంటాను. అది 1 డే జర్నీ అయినా సరే, 1 మంత్ జర్నీ అయినా సరే వాడి బేసిక్ మెడిసిన్స్ అన్నీ ఆ బ్యాగ్‌లో ఉండాల్సిందే. అండ్ నేను క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకు తెలీదు. అండ్ ఎప్పుడు హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయో తెలీదు. అండ్ ఇంకా ఫైనల్‌గా నాకున్న చిన్న గార్డెన్‌లో నేను అన్ని ప్లాంట్స్‌కి వాటర్ అయితే చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. అదేంటో తెలీదు. మా అమ్మకి బ్యాగులున్నాయి గాబట్టి లగేజ్ బ్యాగ్ చేస్తదో ఆర్ నిజంగా అంత లగేజ్ ఉంటదో అదైతే ఎప్పుడు మాకు కన్‌ఫ్యూజనే. అనిల్ అయితే ఎప్పుడూ అంటాడు, "ఎందుకు అత్తకెప్పుడు అంత లగేజ్ ఉంటది చిన్న జర్నీ కూడా" అని అడుగుతూ ఉంటాడు. అదంతే అలా లగేజ్ ఉంటదంతే మా అమ్మకి. అండ్ ఇంకా వియాన్ వచ్చేసరికి ఎవరి దగ్గరికి రావట్లేదనమాట. ఎందుకంటే వాడు మా అమ్మ ఒక్కతే ఊరెళ్తుంది అనుకుంటున్నాడు. ఇంక అందుకనే మమ్మీని వదిలి అస్సలు రావట్లేదు. యాక్చువల్‌గా వాడికి బస్ ఎక్కిన తర్వాత అర్థమైంది అందరం కలిసి ఊరికెళ్తున్నామని. అండ్ మా సంక్రాంతి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానెల్‌లో. స్టే ట్యూన్. బై బాయ్.